శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శాస్త్రము పేర్కొనుచున్న విధి రూపమైన కర్మను త్యజించుట మంచిది కాదు. అయినను అజ్ఞానముచే త్యజించినచో దానిని తామస త్యాగమనియే అందురని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. నిత్య నైమిత్తిక కర్మలకు బ్రహ్మయజ్ఞాది మహాయజ్ఞములను త్యజించుట ఎన్నటికీ కూడదు. కర్మను పూర్తిగా త్యజించినచో జీవనయాత్ర కూడా సాగదని 3వ అధ్యాయమును చెప్పినట్లు జీవయాత్ర నిర్వహణము కూడా సంభవించదు. యజ్ఞమున మిగిలిపోయిన దానిని భుజించుచు దేహయాత్ర సాగించుచున్నచో మంచి జ్ఞానము లభించును. లేనిచో వారు పాపాత్ములగుదురు అని 3వ అధ్యాయమున అందే చెప్పినట్లు యజ్ఞ శేషము కాని దానిని భుజించుచు శరీర ధారణ చేయుచున్న వారి మనస్సునందు విపరీతపు బుద్ధులు కలుగును. మనస్సు అన్నమయమని చాందోగ్యమున పేర్కొన్నట్లు అన్నమునే మనోవృద్ధి కలుగును. అన్నముచే మనోవృద్ధి కలుగును. ఆహారము పరిశుద్ధముగా ఉన్నచో మనస్సు పరిశుద్ధముగా ఉండును. మనస్సు పరిశుద్ధముగా ఉన్నచో స్థిరమైన స్మృతి కలుగును. స్మృతి స్థిరముగా ఉన్నచో సమస్త బంధములు తొలగిపోవును అని చాందోగ్యమున చెప్పినట్లు ఆహార శుద్ధి వలన బ్రహ్మ సాక్షాత్కారము కలుగునని తెలియచున్నది. అందువలన బ్రహ్మ యజ్ఞాది నిత్య నైమిత్తిక కర్మలను జీవితాంతము చేయుచున్నచో బ్రహ్మజ్ఞానము కలుగును. కావున నిత్య నైమిత్తిక కర్మలను త్యజించుట తగదని, జ్ఞాన సాక్షాత్కారమునకు ఉపయోగించు కర్మలను అజ్ఞానము వలన కర్మబంధమును కలిగించునని భ్రమపడి పరిత్యజించినచో ఆ త్యాగమును తామస త్యాగమని అందురు. తమోగుణ కార్యమైన అజ్ఞానముచే చేయు త్యాగము కూడా తమోగుణ మూలకమే. ప్రమాద మోహములు అజ్ఞానము తమోగుణము వలననే కలుగునని గీతయందే చెప్పినట్లు అజ్ఞానమునకు తమోగుణము కారణమగుచున్నది. అజ్ఞానమనగా జ్ఞానమునకు విరుద్ధమైన విపరీత జ్ఞానము. తమోగుణ వృత్తమై అధర్మమును ధర్మమని ధర్మమును అధర్మమని సమస్తమును విపరీతముగా భావించు బుద్ధియే తామస బుద్ధి. అందువలన నిత్య నైమిత్తికాది కర్మలను విపరీత జ్ఞానము ఉన్నందువలననే త్యజించుమని భావము. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఈ పని చేసినందువలన శరీర క్లేశము కలుగును, దుఃఖము కలుగును అని భయపడి కర్మత్యాగము చేసినచో అది రాజస త్యాగమగును. అందువలన అతనికి త్యాగ ఫలితము లభింపదు. కర్మ పరంపర వలన మోక్షము కలుగును. అట్టి కర్మ చేయవలెనన్నచో బాగుగా కష్టపడి ధనమును ఆర్జించవలను. శరీరమునకు కష్టము కలుగును, మనస్సుకు కూడా కష్టము కలుగునని కర్మ చేయుటకు భయపడి యోగసిద్ధికి జ్ఞానాభ్యాసము చేసినచో చాలునని నిత్య నైమిత్తిక కర్మలైన పంచమహాయజ్ఞములను వదిలిపెట్టినచో అది రజోగుణమూలమైన త్యాగము కావున అట్టి త్యాగము శాస్త్రాభిప్రాయమునకు భిన్నమైనది. అందువలన జ్ఞానప్రాప్తిని కలిగించు త్యాగ ఫలితము అతనికి లభింపదు. ఈ విషయమే మున్ముందు పార్థ ఆ యథార్థ జ్ఞానమును కలిగించు బుద్ధియే రాజస బుద్ధి అని చెప్పుచున్నారు. భగవంతుని అనుగ్రహము లేనిచో కర్మ తన ఫలితమును జాలదు. అందువలన
భగవదనుగ్రహమునకై నిత్యకర్మలను తప్పక చేయవలయును. కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. అర్జున, శాస్త్రవిహితమైన కర్మను తప్పక చేయవలెను. అనుభావము చేత సంగము కర్మ ఫలమును ఆశించక చేయు కర్మత్యాగము సాత్విక త్యాగము. నిత్య నైమిత్తిక కర్మలైన బ్రహ్మ యజ్ఞాది పంచమహాయజ్ఞములను వేదములు అనగా శాస్త్రములు ఆయా వర్ణాశ్రమముల వారికి విధించినవి. ఇవి అన్నీయు భగవదారాధనా రూపములు కావున వాటిని తప్పక ఆచరించవలెను. కర్తవ్యమే వాటి ప్రయోజనమని భావించి ఆ కర్మయందు మమతను తత్ఫలమును ఆశింపక చేయు ప్రక్రియా త్యాగమే సాత్విక త్యాగము. దాని వలన శాస్త్రవిహితమైన యథార్థ జ్ఞానము లభించును. సత్వగుణము యథార్థ వస్తు భావమును కలిగించును అని గీతయందే కలదు. ఒకచోట సత్వగుణము వలన జ్ఞానము కలుగునని, మరి ఒక చోట ప్రవృత్తి నివృత్తులు కార్యములు భయములు బంధ మోక్షములకు సంబంధించిన జ్ఞానమే సాత్విక జ్ఞానమని కూడా చెప్పబడినది. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.